ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న నైట్ సంజయ్ తుమ్మ చెఫ్ అతనైతే వస్తారు, వచ్చి రాజులకి అండ్ రాణి వాళ్ళకి రాయల్ ఫుడ్ మెన్యూ అయితే ఇచ్చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు అనమాట. దాని తర్వాతకి నెక్స్ట్ స్టెప్ లో ఉన్నటువంటి కమాండర్స్ కూడా ఫుడ్ ఉంటుంది, తర్వాతకి ప్రజలకు కూడా ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి అరిటాకులో భోజనం లభిస్తుంది అనమాట. ఈ రకంగా అది కొంత ఫన్ వేలో అటు ఇటుగా అయితే ముందుకు సాగింది. దాని తర్వాతకి సెకండ్ స్టెప్ లో కనుక చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అనమాట ఇమాన్యుయల్ బర్నీ అన్నతోటి చెప్తాడు అనమాట, అన్న ఈ రోజు మనం తిరుగుబాటు చేద్దాం, మనం ఏ పని కూడా చెయ్యొద్దు, స్ట్రైక్ చేద్దాం, మనకి ఏమైనా కంటెండర్షిప్లు దొరికాయా, ఇమ్యూనిటీ దొరికిందా, సరైన ఫుడ్ దొరికిందా, ఏం దొరికిందన్న చాకరీ తప్పితే మనకి ఏముంది, నువ్వు నాకు సపోర్ట్ చేయన్నా, నేను చూసుకుంటా మిగతాది అనేసి ఇమాన్యుయల్ చెప్తాడు. బర్నీ గారు కూడా ఓకే రెడీ అంటారు. ఆ రకంగా వాళ్ళు వెళ్ళి మేము స్ట్రైక్ చేస్తున్నాం అని చెప్పడం, దాని తర్వాతకి కళ్యాణ్ అక్కడే ఉండి మీకు మేమేం తక్కువ చేసినాం, ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు చెప్పండి అని మాట్లాడటం, అలా కొంత అది అంటే ఒక మంచి ఒక సీన్ గా అయితే క్రియేట్ చేసేసి వాళ్ళు మంచి పర్లేదు ఓకే గుడ్ అనిపించింది. దాని తర్వాతకి చూస్తే నెక్స్ట్ ఇక మెయిన్ టాపిక్ లోకి వస్తే మనం ఫస్ట్ టాస్క్, ఈ రోజు జరిగేటువంటి ఫస్ట్ టాస్క్, ఈ టాస్క్ దేని గురించి ఉంటుంది అంటే రాజులు అండ్ రాణి వాళ్ళకి అండ్ ఇటు చూస్తే కమాండర్స్ కి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ప్రజలకు ఆల్రెడీ నిన్నటి వరకే వాళ్ళకి అవకాశాలు అయిపోయినాయి కంప్లీట్ గా. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ టాస్క్ లో రాజులు అండ్ రాణి వీళ్ళల్లో నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయాలి, అదే విధంగా కమాండర్స్ నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయాలి. ఈ రకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎవరు గెలిస్తే అంటే కమాండర్ గెలిస్తే రాజు కానీ రాణి కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళు రాజు రాణి అవుతారు. అదేవిధంగా రాజు రాణిలో నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఓడిపోతే వాళ్ళు కమాండర్ కావాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో తర్వాతకి మరి సెలక్షన్ ప్రాసెస్ ఇది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా, ప్రజలు మాకేం లేదు అసలు మాకు ఇంపార్టెన్సే ఇవ్వట్లేడు బిగ్ బాస్ అని అడిగారు కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ రాజులు రాణి ఉన్నారు కదా, ఇద్దరు రాజులు ఒక రాణి, వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసి ఒకరి పేరు చెప్పమని అయితే బిగ్ బాస్ చెప్తారు. అదే విధంగా ఇటు మరి కమాండర్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ఈసారి ప్రజలకు ఇచ్చిన అవకాశం. ప్రజలారా మీరు కమాండర్స్ ని ఎవరిని మీరు రాజు లేదా రాణిగా చూడాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఒక ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి అని అయితే బిగ్ బాస్ ఆడడం జరుగుతుంది. అప్పుడు ఈ నెక్స్ట్ బిగ్ బాస్ ఇక వీళ్ళు వెళ్ళి ప్రజల్లో వెళ్తే ఒక్కొక్కరు డేమన్ పవన్, సంజన గారు, తనుజ అండ్ గౌరవ్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి అయితే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు. నేను ఇది ఎందుకంటే డేమన్ పవన్ వచ్చేసి నేను దాదాపు 5-6 వారాలు అయిపోయింది నేను కంటెండర్షిప్ చేయలేక, కెప్టెన్సీ కంటెండర్షిప్ గా నాకు ఏ అవకాశం దొరకట్లేదు, ఒక అవకాశం ఇవ్వండి, ప్రతిసారి ఆల్రెడీ నువ్వు 2 times కెప్టెన్ అయిన అంటున్నారు, నాకు అవకాశమే రావట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు, మీరని నాకు కొద్దిగా కరుణించి నాకు ఇవ్వండి అని ఆయన చెప్తాడు. తర్వాత తనుజ వచ్చేసి ప్రతిసారి నేను ఇక్కడ దాకా వస్తున్నా కానీ కెప్టెన్సీ అనేది నాకు అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది, మీరు ఒక అవకాశం ఇవ్వండి అని తను అడగడం. సంజన గారు అదేవిధంగా గౌరవ్ ఇలానే ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, అడుగుతారు బిగ్ బాస్ అడుగుతారు ఎవరికి మరి కమాండర్స్ నుంచి ఎవరిని మీరు సెలెక్ట్ చేశారు ప్రజలారా అని అడిగితే వాళ్ళు తనుజ అండ్ దివ్య వాళ్ళిద్దరి పేరు అయితే చెప్పడం జరుగుతుంది. దివ్య ఏమడుగుతుంది అంటే నాకు ఈ క్యాప్టెన్సీ ఇవన్నీ కాదు, నాకు ఇమ్యూనిటీ కావాలి, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది, మా మదర్ రావాలి హౌస్ లో అనే విధంగా అయితే ఆమె చెప్తుంది. మొత్తానికి ఫైనల్ గా వాళ్ళు మరి ప్రజలు ఏది యాక్సెప్ట్ చేశారో కానీ ఫైనల్ గా తనుజకి ఎక్కువ ఓట్లు వేశారంట, సెకండ్ ప్లేస్ లో దివ్యకి వేశారు. ఆ కారణంగా తనుజ అండ్ దివ్యని వాళ్ళిద్దరిని తీసుకురావడం జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పినప్పుడు వాళ్ళిద్దరికి మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఇటు రాజులు అండ్ రాణి నుంచి రీతు చెప్తుంది అనమాట, కళ్యాణ్ ఆడడానికి వస్తుండు బిగ్ బాస్ అని చెప్పగానే తర్వాతకి కళ్యాణ్ని అడుగుతారు అనమాట. కళ్యాణ్ తనుజ అండ్ దివ్యలో మీరు ఎవరితోటి ఆడాలనుకుంటున్నారు టాస్క్ అని చెప్తే కళ్యాణ్ తనుజతో నేను ఆడాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తారు. ఆ రకంగా కళ్యాణ్కి తనుజకి మధ్య ఆ టాస్క్ జరుగుతుంది అనమాట. ఆ టాస్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ముందు ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ కొన్ని డైస్ ఉంటాయి, డైస్ అనొచ్చు, డైస్ వాటికి అంటే ఆ డైస్ 6 types లో వాటి కలర్స్ ఉంటాయి కదా, ఆ రకంగా కొన్ని డిజైన్లు ఉంటాయి. ఆ 6 sides కూడా డైస్ కి ఆ 6 sides డిజైన్స్ ఉంటాయి. ఆ రకంగా 5 ఉంటాయి.
5 డైస్ ఉంటాయి. 2 టేబుల్, ఎవరి టేబుల్ వాళ్ళకే ఒక్కొక్క టేబుల్ మీద 5 డైస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఆ డైస్ తీసుకొని వెళ్ళి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కింద చేతితో పెట్టేసి తర్వాతకి ఒక స్టిక్ తీసుకొని ఆ డైస్ ని పైనుంచి ఆ పోల్ ఏంటంటే మొత్తం నెట్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ బ్రిడ్జ్ ఆ కింది నుంచి ఆ స్టిక్ తోటి ఆ డైస్ ని ముందుకు నెట్టుకుంటూ రావాలి. అలా ఆ బ్రిడ్జ్ మొత్తం దాటి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చేతితో తీసుకొని, ఆ చేతితో కాదు అక్కడ కూడా మళ్ళీ 2 స్టిక్స్ ఉంటాయి, వాటిని తీసుకొని ఇలా డైస్ ని ఇలా ఇలా ఒత్తిపట్టి కొంచెం ముందు హర్డిల్స్ ఉంటాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టారనమాట. ఆ ప్లాట్ఫామ్ లో 5 డైస్ పెట్టాలి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. ఆ రకంగా అంటే సపరేట్ దానికే బాక్స్ టైప్ ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్. ఆ రకంగా వచ్చి పెట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ రావాలి. అంటే సేమ్ డిజైన్ ఒక సైడే రావద్దు, ఒకే కలర్ ఉన్నటువంటి డిజైన్ ఒక సైడ్ రావద్దు. ప్రతిసారి డిఫరెంట్ కలర్స్ రావాలన్నమాట ఆ 5 స్టెప్స్ లో కూడా. ఆ రకంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా ఇది జరిగేటువంటి టాస్క్ ఈ రకంగా జరుగుతుంది. దీంట్లో కళ్యాణ్ కొంత ఫాస్ట్ గా చేస్తాడు. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా అంటే జస్ట్ కొంచెం నాకు తెలిసి ఒక 30 సెకండ్స్ అట్లా డిఫరెన్స్ ఉండొచ్చు కళ్యాణ్కి అండ్ తనుజకి. కళ్యాణ్ ఒక 30 సెకండ్స్ ముందుగా చేసుకొని వస్తాడు. ఇక్కడే కళ్యాణ్ ఎక్కడ మిస్టేక్ అయిపోయిందంటే కళ్యాణ్ కలర్స్ అనేది కరెక్ట్ గా చేసుకోలేకపోయాడు. 30 మినిట్స్ లేట్ గా వచ్చినా సరే తనుజ ఆమె పెట్టుకొని ఒకసారి తనుజకు కూడా ఫస్ట్ కరెక్ట్ గా అవ్వలే. తర్వాత తను కూర్చొని క్లియర్ గా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అన్ని ప్రతి సైడ్ చెక్ చేసుకుంది. ఎక్కడ ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని సైడ్కి తిప్పుకుంటా ఇలా వచ్చేసి క్లియర్ చేసేసింది. ఇది తనుజకి మరి ఆ టైంలో ఎలా దట్టిందో కానీ ఫస్ట్ తను కూడా కన్ఫ్యూజ్ అయింది, కొంచెం అడ్డు ఇటు తిప్పే ప్రయత్నం చేసింది ఆ ప్లాట్ఫామ్ కానీ. తర్వాతకి తిప్పే క్రమంలో తనకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఆ ఐడియా ప్రకారం తను చేసింది ఏంటంటే ప్లాట్ఫామ్ ని తిప్పకుండా డైస్ ఏదైతుందో ఇలా చూస్తూ, ఇప్పుడు ఫస్ట్ బ్లూ ఉంది ఓకే, దాని తర్వాతకి బ్లూ రావద్దు, ఇంకా వేరే కలర్ ఏదైనా రావచ్చు, ఆ విధంగా దాన్ని సరి చేసుకుంది. ఓకే, తర్వాతకి బ్లూ రెడ్ రావద్దు, మిగతా కలర్స్ రావాలి, ఎల్లో, తర్వాతకి పింక్, తర్వాతకి బ్రింజాల్, ఇలా అన్ని కలర్ వచ్చేలాగా ఒకే సైడ్ ఉండి ప్రశాంతంగా వాటిని తిప్పుకుంటూ సరి చేసుకుంది. కదా ఫాస్ట్ గా తనది అయిపోయింది తనుజది. ఇక్కడ కళ్యాణ్ కాడికి వచ్చేసరికల్లా కళ్యాణ్ అలా చేయకుండా దాన్ని అట్లా తిప్పుకోకుండా ప్లాట్ఫామ్ తిప్పుతూ లేదంటే ఆ డైస్ ని అటు ఇటు తిప్పుతూ కలర్స్ ని అబ్జర్వ్ చేయలే క్లియర్ గా. ఆ కలర్స్ ని కనుక చూసుకొని ఒక సైడే ఉండి ప్రశాంతంగా తిప్పుకున్నట్టయితే కళ్యాణ్ ఒక 30 సెకండ్స్ ముందే వచ్చాడు కాబట్టి అయిపోయేది. కానీ తనకు అది తోయలే ఆ టైంకి. తనుజకి ఆ ట్రిక్ అనేది తనకు అర్థమైంది. ఫస్ట్ తను కూడా అటు ఇటు తిప్పే ప్రయత్నం చేసింది. ఫైనల్ గా తనకి ఆ ట్రిక్ అర్థమైపోయింది. అర్థం కాగానే టపా పెట్టేసింది. ఒకసారి మళ్ళీ అంతా చెక్ చేసుకుంది, అన్ని సైడ్లు కూడా తిప్పేసుకుని. దివ్య సంచాలకులుగా ఉన్నారు ఈ టాస్క్ కాబట్టి దివ్యని పిలిచి దివ్య ఒకసారి చెక్ చేయండి అనగానే దివ్య మొత్తం చెక్ చేసి ఓకే అనగానే కథ అయిపోయింది, టాస్క్ డన్, తనుజ విన్ అయిపోయింది. ఆ రకంగా ఇవాళ తనుజ మొత్తానికి శ్రమ లేదన్నది, శ్రమ 100% ఉంది. చాలా ఫాస్ట్ గా ఆలోచించింది. ఆడ డైస్ ను చెక్ చేసుకోవడంలో కూడా ఒక దశలో కళ్యాణ్ కనుక కరెక్ట్ గా ముందు నుంచే ఫాలో అయ్యి ఉంటే కళ్యాణ్ గెలిచేవాడు ఒక 30 సెకండ్స్ ముందుగా. కానీ తర్వాత తనుజ వచ్చేసి ఇద్దరిది కూడా మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ గా ఎలా దాని వెంటనే ఆమె డీకోడ్ చేసుకుని క్లియర్ చేసింది కాబట్టి తనుజ ఈ టాస్క్ లో విన్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ వరకు మనకి చూపించడం జరిగింది. అంటే విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. దివ్య ఎవరు గెలిచారు ఈ టాస్క్ లో అంటే తనుజ గెలిచింది బిగ్ బాస్ అని చెప్పగానే ఓకే కళ్యాణ్ నీ దగ్గర ఉన్నటువంటి ఆ కోడ్ ఉంటుంది కదా అది తీసి కేవా ఏమో అంటారు, కేవ్ కాదు సంథింగ్, అది తీసేసి తనుజకి ఇవ్వగానే తను తీసి తనుజకి ఇస్తాడు, తనుజ వేసుకుంటుంది, అప్పుడు రాణిలా మారిపోతుంది. ఆ రకంగా తనుజ రాణి అయిపోయింది, కళ్యాణ్ వచ్చేసి రాజు నుంచి కమాండర్ అయిపోతాడు. ఈ రకంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి లైవ్ లో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ మీరు ఆల్రెడీ అంటే మా టీవీ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ ప్రోమో చూసి ఉంటారు. ఆ రకంగా స్వాడ్ ఉంటుంది కదా, ముగ్గురి కటౌట్స్ పెడతారు, ఎవరి కటౌట్ వాళ్ళదే. రీతు కటౌట్ రీతుదే, తనుజ కటౌట్ తనుజదే, అండ్ నిఖిల్ కటౌట్ నిఖిల్దే. ఆ రకంగా ఉన్న దాంట్లో వీళ్ళు స్వాడ్ పట్టుకొని ఇలా నిలబడాలి. వాళ్ళ కటౌట్ పైన క్రౌన్ పెడతారు, అది కింద పడకుండా దాన్ని ఆపుతూ ఇలా పెట్టేసి ఉండాలన్నమాట. ముగ్గురు కూడా ఆ స్వాడ్ని పట్టుకొని ఇలా వాళ్ళ కటౌట్ మీద పెట్టేటువంటి క్రౌన్ కింద పడకుండా పట్టుకొని ఉండాలి. ఇక్కడ ట్విస్ట్ ఎంతసేపు ఉండాలి మరి ఇలా అంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు. అంటే మొత్తానికి ఫైనల్ గా ఇద్దరు అవుట్ అయ్యి ఒకరుండే అంతసేపు ఉండాలన్నమాట. ఇక్కడ మరి ఇంతే కాదు ఉండాల్సింది, మిగతాది ఏం చేయండి ఆ స్వాడ్కి ఏదైతే ఉంటుందో
దానికి కొన్ని హుక్స్ ఉన్నాయి, దానికి కూడా ఆల్మోస్ట్ కొన్ని హుక్స్ ఉన్నాయి మొత్తం ఆ స్వర్డ్ కంప్లీట్గా పొడుగ్గా. ఆ హుక్స్ ఏం చేస్తారంటే దీనికి సంచాలకులుగా ఉన్నది సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు సంచాలకులుగా ఉన్నారు కాబట్టి అతను ఎవరిని పిలిస్తే ఆ కంటెస్టెంట్ వచ్చేసి కొన్ని వెయిట్స్ ఉన్నాయి, ఆ వెయిట్ని తీసుకొచ్చి ఆ హుక్స్కి తగిలిస్తారు. ఎవరైతే నాకు కెప్టెన్గా వద్దు అనుకుంటున్నానో వాళ్ళకి ఎక్కువ వెయిట్ వేస్తూ వెళ్తారనమాట. ఆ రకంగా నిఖిల్కి ఎక్కువ వెయిట్స్ వస్తాయి, తర్వాతకి రీతుకి కొంచెం, తర్వాతకి తనుజ కొంచెం, అలా ఉంటుంది అనమాట. ఫైనల్గా ఇలా ఉన్నప్పుడు ఆ బ్యాలెన్స్ ఆగగా కొంచెం పెయిన్ వస్తుందిగా ఖచ్చితంగా. వచ్చినప్పుడు రీతు ఫస్ట్ తను గివప్ ఇచ్చేసి ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది రీతు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నిఖిల్ కూడా ఆ గేమ్ నుంచి అయితే, అంటే ముగ్గురు కూడా చాలా పెయిన్ భరిస్తుంటారు, అరుస్తుంటారు, మధ్యలో అని అరుస్తుంటారు. తప్పదు, మరి పెయిన్ ఉంటుంది, కానీ మరి కెప్టెన్ కావాలి, ఇమ్యూనిటీ లభించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ కెప్టెన్ అవుతారో వాళ్ళకే ఇమ్యూనిటీ దక్కుతుంది. అంటే ఈ వారం నుంచి ముందుగానే సేవ్ అయిపోతారు. తనుజకి నో డౌట్, ఆమె ఆల్రెడీ టాప్లో ఉన్నది కాబట్టి ఆమె సేవ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువగా ఉపయోగం అవసరం ఉంది ఎవరికంటే నిఖిల్కి 100కి 100% అవసరం ఉంది. నిఖిల్ మోస్ట్ డేంజర్లో ఉన్నాడు ఈ వారం నామినేషన్లో, అతను ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉండు నిఖిల్. కానీ సెకండ్ ప్లేస్లో నిఖిల్ కూడా, తను కూడా అది ఓర్చుకోలేక ఆ పెయిన్ వల్ల తను కూడా వదిలేస్తాడు. దాని ప్రకారంగా నిఖిల్ అవుట్ అయిపోతాడు సెకండ్. ఫైనల్గా ఉంది తనుజ కాబట్టి తనుజ విన్ అయింది. మామూలు విజయం కాదు ఇది. అంటే ఫస్ట్ సపోర్టింగ్ టాస్క్ అంటే ఈ సపోర్టింగ్ టాస్క్ అంటే ఏముందిలే, అందరు సపోర్ట్ చేస్తారు ఈజీగానే అయిపోతుందిగా అనుకున్నాం. కాదు, సపోర్టింగ్ టాస్క్ అయినా కూడా ఆ స్వర్డ్ని పట్టుకొని ఆపాలి, వేసినటువంటి వెయిట్స్ ఆపాలి, కొంత కష్టతరమే. 100% ఖచ్చితంగా పర్ఫెక్ట్గా విన్ అయ్యి ఇప్పుడు 10వ వారం కెప్టెన్గా అయితే 10వ కెప్టెన్గా 11వ వారానికి తనుజ అయింది. మీ బెస్ట్ విషెస్ తెలియజేయండి కామెంట్ రూపంలో తనుజకి. ఇది మరి ఇక తనుజ కోరిక కూడా తీరిపోయింది, అన్ని చూసింది. ఇది కూడా కెప్టెన్ కూడా ఒక పట్టు పట్టాలి ఏందనేది చూసింది. మొత్తానికి తర్వాత కూడా చెప్పేది ఏంటంటే కెప్టెన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ కొన్ని డిమాండ్స్ పెడతాడు. నేను ఇమాన్యుయల్ మేమిద్దరం కెప్టెన్ రూమ్లో పడుకుంటాం, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి, మాకు ముందే నువ్వు ఇస్తా అని చెప్పి నువ్వు అనే విధంగా. తర్వాతకి అరే లాస్ట్ వీక్ మొత్తం నువ్వు చేయబట్టికే రేషన్ మేనేజర్ మొత్తం ఆగమాగం అయిపోయింది, ఈసారైనా కొద్దిగా నాకు కోఆపరేట్ చేయరా, మంచిగా చేస్తా కెప్టెన్గా, అందరూ మంచిగా రెడీ కావాలి, మంచిగా మోడల్స్ లాగా రెడీ అయ్యి ఈ వారం మొత్తం కలకలాడాలి హౌస్ మొత్తంగా నా కెప్టెన్సీలో అనేసి తనుజ తనకు కావాల్సిన ఇన్పుట్స్ అయితే ఇస్తూ ఎవరెవరు ఎలా ఉండాలి అనేది కొంచెం ఇన్పుట్స్ ఇచ్చుకుంటుంది. ఆ రకంగా అయితే ముందుకు వెళ్తుంది. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్త కెప్టెన్గా అయినటువంటి తనుజకి మీ బెస్ట్ విషెస్ తెలియజేయండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.